నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అహ్మదీపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు ప్రక్రియకు శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు జవాబుదారుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా సంక్షేమ పథకాలు అందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నేరుగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసిందని, సామాన్య ప్రజలు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునే స్వేచ్ఛను కల్పించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నవీన శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ మచ్చేందర్, సూపరింటెండెంట్ జైపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏపీఓ సురేందర్, ఏపీఎం యాదగిరి, మండల వ్యవసాయాధికారి నాగరాజు, ఏఈఓ అనూష, ఏఈ ఎలక్ట్రిక్ సత్యం, కాంగ్రెస్ నాయకులు ఆమ్జాగౌడ్, పాలరాములు, బాలుగౌడ్, స్వామి, ఆకుల ప్రభాకర్, కొత్తపల్లి జగన్ తదితరులు పాల్గొన్నారు. ఇది స్టార్ట్ అవుతా ఉంటుంది. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ముఖ్య ఉద్దేశం నిస్సహాయులకు సాయం అందించడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. ఇట్లు మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.